సో హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈస్ సిద్ధు రివ్యూస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు జో. సో ఈ సినిమా ఓటీటీలో వచ్చిందంట, నేను ఇప్పుడే చూశాను. సో మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టాలని ఆశిస్తూ లెట్స్ డైవ్ ఇంటు ద అవర్ వీడియో. సినిమా అయితే మనకి పోయిన సంవత్సరం నవంబర్లో రిలీజ్ అయింటుంది గైస్. కాకపోతే మనకి తెలుగు వర్షన్ మాత్రం ఇంకా వదలలేదు ఓటీటీలో. ఇప్పుడే మనకి తెలుగు వర్షన్ కూడా వదిలేరు. సో సినిమా విషయానికి వస్తే సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్. నాకైతే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇలా అంటే 7G బృందావన్ కాలనీ సినిమా చూసిన తర్వాత అలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడైనా తగులుతుందిరా అనుకుంటే టైంకి ఈ సినిమా తగిలింది గైస్. సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. డైరెక్టర్ కానీ రైటర్ ఒకళ్ళే అనుకుంటా, రామ్ డైరెక్టర్ అనుకుంటా. సో తనే రామ్ డైరెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది, తన రైటింగ్ కూడా బాగుంది. ఇక మనకి ప్రొడక్షన్ వాల్యూ, విజన్ సినిమా హౌస్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మెయిన్గా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు కుమార్ మాత్రం తన ప్రాణం పెట్టేశాడు గైస్. చెప్పాలంటే లిటరల్లీ ప్రాణం పెట్టేశాడు సినిమాకి. మామూలుగా లేదు, మ్యూజిక్ పగిలిపోయిందంటే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మెయిన్ క్లైమాక్స్లో హీరోయిన్ చనిపోయిన సీన్ వస్తుంది. అసలు మనం ఏడ్ చేస్తాం గాయస్. సో అది గాయస్, మొత్తానికి అయితే నేనైతే సినిమా సాటిస్ఫై చేసింది నన్నైతే. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా సినిమా ఓటీటీలో ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. సో అదే చెప్తున్నాను కదా, సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది, వర్త్ వాచబుల్ అంతే. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే జేరే సినిమాలో వర్త్ అంటాను కదా, సో అట్లానే ఈ సినిమా కూడా వర్తే. సో ఈ మూవీకి మేము ఇచ్చే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా 3.5 గాయస్. సో అది గాయస్, మరి సినిమా విషయానికి వస్తే. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ సిద్ధు రివ్యూస్.